హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హర్ష. వెల్కమ్ టు మై ఛానల్ క్రిప్టో తెలుగు. సో హాయ్ గైస్, ఈరోజు వీడియో అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో ఈరోజు వీడియోలో మనం DGen-1 మొబైల్ డివైస్తో ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇది ఏంటంటే బేసికలీ ఇది ఒక మొబైల్ డివైస్ బిల్ట్ ఆన్ ETH OS 4. సో బేసికలీ సొలానా మొబైల్ ఎలా ఉందో ఇది అనదర్ మొబైల్, బట్ దిస్ ఈజ్ బిల్ట్ ఆన్ ఇథీరియం. సో ఇది ఇథీరియం స్పెసిఫిక్ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాట్ టు సొలానాలో మనకు నార్మల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే దీని ఓన్ స్పెసిఫిక్ ఆండ్రాయిడ్ అప్గ్రేడెడ్ వర్షన్ విచ్ ఈజ్ రన్నింగ్ ఆన్ ఇథీరియం OS. సో అన్ని డీటెయిల్స్ వీడియోలు ఉంటాయి. సో వీడియో ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. అందుకని ముందు నా ఛానల్ ఫస్ట్ అయితే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్స్లో మీ ఒపీనియన్ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. సో ఈ వీడియో లైక్ వచ్చేసి 500 likes. సో వెంటనే లైక్ బటన్ క్లిక్ చేసేయండి. సో లెట్స్ బిగిన్ ద వీడియో గైస్. సో గైస్, మీరు నా ఛానల్ ఫాలో అవుతుంటే ఆల్రెడీ నేను ట్విట్టర్లో ఒకసారి ఒక సొలానా మొబైల్ గురించి అనేది పోస్ట్ అనేది చేశాను. అండ్ ఎవరైతే సొలానా మొబైల్ ఆ పోస్ట్ చూసి సొలానా ఫోన్ పర్చేస్ చేశారో $700కి వాళ్ళకి అరౌండ్ $2000 నుంచి $3000 వరకు ఎయిర్ డ్రాప్స్ అనేవి ఫ్రీగా వచ్చాయి. దాని తర్వాత సొలానా మొబైల్ 2 వచ్చింది. దాని కాస్ట్ $500 ఉంటే ఆల్రెడీ యూజర్స్కి $540 వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ అనేది వచ్చేసి ఇంకా మొబైల్ డిస్పాచ్ కూడా అవ్వలేదు. దెన్ దాని తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఇవి సొలానా మొబైల్స్ కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకునే మొబైల్ వచ్చేసి పవర్డ్ బై ETH OS అండ్ ఇథీరియం ఆపరేటింగ్ సిస్టమ్ 4. ఇది వచ్చేసి క్రిప్టో ఆపరేటింగ్ సిస్టమ్. అండ్ ఈ డివైస్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు వెరీ డిఫరెంట్ లుక్ ఉంది. స్మాల్ పేజర్ లాగా ఉంది. దీనిలో స్క్రీన్, టచ్ స్క్రీన్ అన్నీ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి ఒక మొబైల్ డివైస్ అండ్ విచ్ రన్స్ లైట్ నోడ్. సో ఇథీరియం లైట్ నోడ్ కూడా ఇందులో రన్ అవుతుంది. అండ్ దీంట్లో వ్యాలెట్ కూడా చేసుకోవచ్చు. అండ్ కపుల్ ఆఫ్ అదర్ ఫంక్షనాలిటీస్ కూడా ఉన్నాయి. మీకు ప్రోడక్ట్ గురించి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ కావాలంటే ఈ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి స్క్రోల్ చేసి మీకు కనిపిస్తుంది ఇక్కడ 8GB ర్యామ్, 256GB స్టోరేజ్, దెన్ 48MB కెమెరా, దెన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, టూ సిమ్స్ ఉన్నాయి, ఒకటి ఈ సిమ్ ఒకటి ఫిజికల్ సిమ్, దెన్ లేజర్ పాయింటర్ ఉంది దీంట్లో. అండ్ బట్ ఓన్లీ పాయింట్ ఈస్ 4G డివైస్, ఇది 5G కాదు. బట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్, ఇది క్రిప్టో స్పెసిఫిక్ ఫోన్, నాట్ ఏ మొబైల్ యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటో డిస్కస్ చేసే ముందు వన్ ఇంపార్టెంట్ థింగ్ డిస్కస్ చేద్దాం. సో వీళ్ళని ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు మీరు కావాలంటే బై చేయొచ్చు. బై చేసిన తర్వాత మీకు ఒక NFT వస్తుంది. NFT విల్ బీ ఆన్ ఇది బేస్ నెట్వర్క్ పైన ఉంటుంది NFT. అండ్ ఈ NFTని మీరు వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 2024 స్ప్రింగ్లో అంటే అరౌండ్ మార్చ్ ఏప్రిల్ టైంలో ఈ NFTని మీరు రిడీమ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ని ఆర్డర్ చేయొచ్చు మీ అడ్రస్కి. ఇండియాకి కూడా షిప్పింగ్ ఉంది. సో మీరు దాన్ని ఆర్డర్ చేయొచ్చు. సో అది బేసిక్ ఓరియో, ఇది బేస్ పైన ఉంది. అండ్ దీన్ని ఇక్కడ చూడొచ్చు, ఇది ఆల్మోస్ట్ లైక్ October 17th రిలీజ్ అయింది. అండ్ అదే రోజు ఇక్కడ చూడొచ్చు జెస్ వచ్చేసి ఈజ్ అ వన్ ఆఫ్ ద కోఫౌండర్ ఆఫ్ బేస్. సో బేస్ మనకు తెలిసిందే ఇథీరియం L2లో వన్ ఆఫ్ ద పాపులర్ L2. అండ్ ఇది కాయిన్ బేస్కి సంబంధించిన లేయర్ 2 సొల్యూషన్. అండ్ కాయిన్ బేస్ కూడా కరెంట్లీ హ్యూజ్ హాట్ టాపిక్ అవుతుంది. అండ్ వాళ్ళ కోఫౌండర్ వచ్చేసి DGen ఆర్డర్ చేశాను అండ్ దాని గురించి కూడా ఇక్కడ పోస్ట్ అనేది పెట్టాడు. అండ్ నెక్స్ట్ డేనే మళ్ళీ జెస్ ఏం చేశాడంటే వీళ్ళ దాంట్లో ఒక ఎయిర్ డ్రాప్ పూల్ ఉంది. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు, ఇఫ్ యూఆర్ ఆన్ ఎ బేస్ ప్రాజెక్ట్ అండ్ యూ వాంట్ టు రీచ్ గ్రూప్ ఆఫ్ హైలీ ఎంగేజ్డ్ ఆన్ చైన్ యూజర్స్, ద పీపుల్ హూ మింటెడ్ ద ప్రీ ఆర్డర్. సో ఈ ఫోన్ ఎవరైతే ప్రీ ఆర్డర్ చేస్తారో ఆర్ NFTs హోల్డ్ చేస్తారో వాళ్ళను మీరు రీచ్ అవ్వచ్చు. అంటే ఇండైరెక్ట్గా ప్రాజెక్ట్స్కి, బేస్ నెట్వర్క్లో ఉన్న ప్రాజెక్ట్స్కి ఎయిర్ డ్రాప్ ఇవ్వమని చెప్తున్నాడు. అండ్ వీళ్ళ ఎయిర్ డ్రాప్ పూల్ గురించి తీసుకున్నట్లయితే ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. వేరే ప్రాజెక్ట్లా కాదు, కొంచెం డిఫరెంట్. సో వీళ్ళది ఎయిర్ డ్రాప్ అడ్రస్ అనేది ఇక్కడ ఉంది, ఇది పబ్లిక్లో ఉంది. సో ఈ అడ్రస్కి ఎవరన్నా ఏ టోకెన్ అయినా సెండ్ చేయొచ్చు. అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఫోన్ డిస్పాచ్ అంటే మార్చ్లో ఎప్పుడైతే ఫోన్ డిస్పాచ్ అయ్యి యూజర్స్కి ఫోన్ వస్తుందో అప్పుడు ఆ అందరు యూజర్స్ ఈ పూల్ వ్యాలెట్లో ఎంత ఫండ్ ఉందో దాన్ని ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. సో అది వన్ యూనిక్ థింగ్. సో ఇన్ కేస్ మీరు కావాలంటే ఈ వ్యాలెట్ అడ్రస్కి మీ దగ్గర కొంచెం ఇథీరియం ఉంటే దాన్ని సెండ్ చేయొచ్చు. ఆ ఇథీరియం కూడా అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఆ విధంగా ఈ DGen ఎయిర్ డ్రాప్ అనేది ప్లాన్ అయింది. అండ్ కరెంట్లీ పూల్లో అరౌండ్ $500,000 వర్త్ ఆఫ్ ఫండ్ ఉంది. అంటే ఈచ్ యూజర్ ఎవరైతే ఫోన్ పర్చేజ్ చేస్తున్నారో కరెంట్ NFT సప్లై తీసుకున్నట్లయితే అరౌండ్ 3800 డివైసెస్ అనేవి సెల్ అయి ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు ఐటమ్స్ 3890 డివైసెస్ ఉన్నాయి. సో $500 డివైడెడ్ బై దాట్ విల్ గివ్ యూ $127 పర్ హోల్డర్. సో అంటే పర్ హోల్డర్ $127 అనేది వస్తుంది. ఇది యాక్చువల్లీ యాజ్ ఆఫ్ నో ఇంకా ఫోన్ కూడా డిస్పాచ్ అవ్వలేదు. సో ఫోన్ డిస్పాచ్ అవ్వడానికి ఇంకా 3 months ఉంది, ఆల్మోస్ట్ 4 months ఉంది. అండ్ ఆ 4 monthsలో మరికొన్ని ప్రాజెక్ట్స్ ఆర్ బేస్ ప్రాజెక్ట్స్ కానీ ఈవెన్ బేస్ వాళ్ళ టోకెన్ లాంచ్ చేస్తే మేబీ వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఈవెన్ ఫౌండర్ హిమ్సెల్ఫ్ ఆస్కింగ్ ప్రాజెక్ట్స్ టు ఎయిర్ డ్రాప్ టోకన్స్ టు దిస్ కమ్యూనిటీ. సో ఆబ్వియస్లీ బేస్ ఎయిర్ డ్రాప్ వస్తే
అది కూడా ఈ యూజర్స్కి వెళ్ళే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. సో రైట్ నా ఫోన్ ఇంకా ఎర్లీ స్టేజ్లో ఉంది, ప్రీ ఆర్డర్ స్టేజ్లో ఉంది. ఆల్రెడీ రిలీజ్ అయిన ఆల్మోస్ట్ 1 monthలోనే $500,000 వర్త్ ఆఫ్ ఎయిర్ డ్రాప్ పూల్లో ఆల్రెడీ అవైలబుల్లో ఉంది. సో దిస్ ఈజ్ వన్ థింగ్ విచ్ వీఆర్ ఇంట్రెస్టెడ్. సో మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏం బాగాలేవు, బట్ ఐఎమ్ ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ దిస్ ఫర్ దిస్ ఎయిర్ డ్రాప్. సో ఇప్పుడు మనకు ఎయిర్ డ్రాప్ క్లారిటీ వచ్చింది. దాంతోపాటు దీన్ని విటాలిక్ బుట్రిన్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి, ఎందుకంటే దిస్ ఇస్ ద ఇథీరియం ఫోన్ అండ్ దీంట్లో ఇథీరియం OS ఆపరేటింగ్ సిస్టమ్ రన్ అవుతుంది. సో రీసెంట్గా డెవ్కాన్లో విటాలిక్ బుట్రిన్ ఇథీరియం OS గురించి మెన్షన్ చేశాడు. సో దట్ ఈస్ వన్ పాజిటివ్ థింగ్. అండ్ ఈవెన్ మీరు ఇక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళేసి ఇథీరియం ఫోన్లో ఫాలోవర్స్లో చూసుకుంటే విటాలిక్ బుట్రిన్ కూడా వీళ్ళని ఫాలో చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు, విటాలిక్ కూడా వీళ్ళని ఫాలో చేస్తున్నాడు, అఫీషియల్ విటాలిక్. సో అఫీషియల్లీ ఇది ఇథీరియం ఫోన్ సమ్ గుడ్ సపోర్ట్ అనేది మార్కెట్లో ఉంది. ఈవెన్ బేస్ ఫౌండర్, ఇథీరియం ఫౌండర్ అండ్ మల్టిపుల్ గుడ్ పీపుల్ దీన్ని సపోర్ట్ చేస్తున్నారు. సో అందుకే నేను దీనిలో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ 2 phones పర్చేస్ చేశాను. అండ్ ఇప్పుడు మీకు సింపుల్ స్టెప్స్ చెప్తాను. ఆ స్టెప్స్ యూజ్ చేసి దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ $512. కరెంట్లీ సమ్ ఆఫర్ రన్ అవుతుంది. ఆ ఆఫర్ ద్వారా మీరు మొత్తం మీ ఎయిర్ డ్రాప్ అంతా కలిపి చూస్తే అరౌండ్ $300 లోపే మీకు ఫోన్ కాస్ట్ అనేది పడే ఛాన్స్ ఉంది. సో అది ఎలాగో చెప్తాను. ఫస్ట్ థింగ్, యాక్చువల్ కాస్ట్ వచ్చేసి $512. ఇప్పుడు డిస్కౌంట్ 10% డిస్కౌంట్ రన్ అవుతుంది కాబట్టి $461లోనే సెల్ అవుతుంది. అండ్ దానికి బదులు నా రెఫరల్ లింక్ కింద డిస్ప్లేలో ఉంటుంది. దాన్ని యూజ్ చేసి మీరు బై చేస్తే అడిషనల్ 5% మీకు రీఫండ్ వస్తుంది క్యాష్ బ్యాక్ రూపంలో. అండ్ ఎయిర్ డ్రాప్ పూల్ మైనస్ చేస్తే, ఎయిర్ డ్రాప్ పూల్ కరెంట్లీ $140 మైనస్ చేస్తే మీకు అరౌండ్ $300 మీకు డివైస్ కాస్ట్ అనేది పడుతుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇన్ కేస్ ఈ పూల్లో ఎయిర్ డ్రాప్ పూల్ ఏదైతే మీకు చూపించానో ఇందులో ఎక్కువ మంది ఇంకా వేరే టోకన్స్ కూడా యాడ్ అవుతే మీకు ఎయిర్ డ్రాప్ వాల్యూ పెరుగుతుంది. అండ్ ఇందులో ఉన్న టోకన్స్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అయినా కానీ ఈ వాల్యూ పెరుగుతుంది. ఇన్ కేస్ ఆ టోకన్స్ వాల్యూ డిక్రీజ్ అవుతే ఈ పూల్ వాల్యూ కూడా తగ్గిపోతుంది. దాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ర్యాపిడ్గా ఇంక్రీజ్ అయినా కానీ ఆ సేమ్ పూల్లో ఉన్న ఫండ్సే వీటికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దాని ద్వారా ఎయిర్ డ్రాప్ వాల్యూ కూడా తగ్గే ఛాన్స్ ఉంది. బట్ స్టిల్ నేను ఫస్ట్ పోస్ట్ ఆల్రెడీ ట్విట్టర్లో చేసినప్పుడు ఓన్లీ ఇక్కడ అరౌండ్ $100 పర్ యూజర్ ఉండే, ఇప్పుడు ఆల్రెడీ $127కి వెళ్ళింది. ఈవెన్ అరౌండ్ 500 అడిషనల్ యూజర్ జాయిన్ అయిన తర్వాత కూడా. సో ఇంకా మనకు 4 months టైం ఉంది డివైస్ రావడానికి. అంతలోపు ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ లక్కీ మనం పెట్టిన అమౌంట్ మనకు రిటర్న్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక్క డీసెంట్ అండ్ గుడ్ ఎయిర్ డ్రాప్ వచ్చినా కూడా ఇట్ విల్ బీ వెరీ హ్యూజ్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీరు కంప్లీట్ స్టెప్ చెప్తాను ఎలా బై చేయాలనేది. ఫస్ట్ థింగ్, మీరు కింద లింక్ డిస్ప్లేలో ఉంటుంది, ఆ లింక్ యూజ్ చేస్తే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. లింక్ యూజ్ చేసి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే మీకు 5% అనేది డిస్కౌంట్ వస్తుంది, అడిషనల్ డిస్కౌంట్. నేను ఇది సీజన్ సేల్ కన్నా, బ్లాక్ ఫ్రైడే సేల్ కన్నా ముందే పర్చేస్ చేశాను. సో దాని స్క్రీన్ రికార్డింగ్ ఇది. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మీకు ఎన్ని డివైస్ కావాలో ఇక్కడ 1 ఉంది కదా, ప్లస్ చేసేసి 2, 3 ఎన్ని కావాల్సి అనే డివైస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ప్రొసీడ్ బటన్ అని కొట్టాను. సో ఇది నేను రికార్డ్ చేసినప్పుడు ఓన్లీ $104 పర్ ఉండే యూజర్, ఇప్పుడు $127 అయింది. ఇక్కడ యూజ్ క్రిప్టో కొట్టేయండి. మీకు 5% డిస్కౌంట్ కావాలంటే క్రిప్టోతోనే బై చేయాలి, కార్డ్తో బై చేస్తే రాదు. సో ఇక్కడ చూడుచున్న రెఫరల్ కోడ్ ఆల్రెడీ యాడ్ అయింది. సో మీకు 5% క్యాష్ బ్యాక్ అనేది ఇమీడియట్గా సేమ్ ట్రాన్సాక్షన్లోనే మీకు రీఫండ్ వచ్చేస్తుంది. ఇక్కడ ఎనీ క్రిప్టో కొట్టేస్తాను. దాని తర్వాత సెలెక్ట్ వ్యాలెట్. ఇందులో మీరు ఏ కాయిన్ అయినా సెలెక్ట్ చేసి పే చేయొచ్చు. USDT వేరే చైన్లో ఉన్నా కానీ, ఏ చైన్లో ఉన్నా కానీ టోకెన్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇందులో పే చేయొచ్చు. సో వన్స్ ఇక్కడ ట్రాన్సాక్షన్ అవ్వగానే మీకు NFT అనేది యాడ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు కంగ్రాచులేషన్స్ మెసేజ్ వచ్చింది, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్. సో అంతే. ఇక్కడ చూడొచ్చు నా కోడ్ యూజ్ చేసినందుకు ఇమీడియట్గా నాకు ఫస్ట్ ఇథీరియం వెళ్ళింది. సెకండ్ ట్రాన్సాక్షన్లో $0.0076 అరౌండ్ $25 వర్త్ ఆఫ్ ఇథీరియం నాకు రీఫండ్ అదే సేమ్ ట్రాన్సాక్షన్లో రీఫండ్ కూడా వచ్చేసింది. సో అంతే. సో వెరీ సింపుల్. సో ఈ విధంగా మీరు ఇంకా ఈ ఫోన్ని బై చేయొచ్చు. ఈ ఫోన్ అనేది ఏమంత హై స్పెసిఫికేషన్స్ అనేది ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దండి, బట్ చూడడానికి బాగుంది, సంథింగ్ న్యూ గ్యాడ్జెట్ లాగా ఉంటుంది. మన మెయిన్ టార్గెట్ వచ్చేసి మీరు ఈ ఎయిర్ డ్రాప్ నుంచి ఫండ్ రావాలనుకునే ఎక్స్పెక్ట్ చేస్తుంటే అప్పుడే ఈ ఫోన్ బై చేయండి, లేకుంటే ఐ విల్ నాట్ రికమెండ్. సో ఇన్ కేస్ మీరు ఆ ఫండ్ రిస్క్ చేసేలా ఉంటే అప్పుడే దీన్ని బై చేయండి, బ్లైండ్గా బై చేయొద్దండి. అండ్ అది గైస్ ఈ వీడియో ఆల్ అబౌట్ డీజెన్ ఫోన్ అండ్ దీన్ని మీరు ఎలా బై చేయాలి అనేది కంప్లీట్ గైడ్. సో ఈ వీడియో మీకు కొంచెం హెల్ప్ఫుల్. నా ఛానల్ కొత్తగా వచ్చిన వీడియో నచ్చిన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి. ఇంకేం డౌట్స్ క్లారిఫికేషన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.